ఆవిడ వాళ్ళ బాబుని బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళిపోయింది, అది కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక అతని కోసం. దీని మీద మీ అభిప్రాయం? ఆ గొట్టం కొడి కోసం ఇది పిల్లోడిని వదిలేసి వెళ్ళడం ఏంది? సంవత్సరంన్నర పిల్లోడిని ఇది మొయ్యలేదా? 9 మాసాలు నొప్పులు పడి కనలేదా? సరే నొప్పులు పడి కనలేదా? ఆపరేషన్ చేయించే తీయించుకుంది అనుకో, దానికైనా కానీ ఒక వారం రోజులు బెడ్ రెస్ట్లో ఉంది కదా. అది కడుపా, లేకపోతే మనిషా, లేకపోతే ఆడదా, లేకపోతే మహిళ, లేకపోతే అటు ఇటుగా ఉండేదన్నా చెట్టు అయినా కానీ ఇంత నీడనిస్తుంది. చెట్టు అయినా కానీ వర్షం వస్తే జనాలను హక్కుని చేర్చుకుంటుంది. అటువంటిది కన్న తల్లి అయ్యుండి ఆవిడ మనిషా లేకపోతే ఏంటి? ఎవడో గొట్టంగాడు ఇన్స్టాలో పరిచయం అయ్యాడని చెప్పేసి బిడ్డను వదిలేసిదా? బిడ్డతో వస్తాను నేను, తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదని చెప్పు. అంతేగాని వాడు అసలు ఎట్లా అల్లాడిపోతున్నాడు ఆ బస్ స్టాండ్లో. నేను కూడా రీల్స్లో చూశాను. వాడు పాపం కక్కటిల్లిపోతున్నాడు, అమ్మా అమ్మా అమ్మ అని వాడు అల్లాడిపోతున్నాడు పాపం. అటువంటి చిన్న బాబుని ఎంత ముద్దుగా ఎంత బుజ్జిగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. అటువంటి పిల్లల్ని వదిలేసి వెళ్ళడానికి దానికి మనసు ఎలా వచ్చింది, చేతులు ఎలా వచ్చినాయి? మళ్ళీ వెళ్ళి బండెక్కి వెళ్తుంది. వాడు వదిలేయడానికి వాడు కూడా ఈవిడిని కూడా ఎక్కడో దగ్గర వదిలేస్తాడు రోడ్ల మీద వదిలేస్తే అప్పుడు కడుపును పుట్టిన బిడ్డ విలువ, కట్టుకున్న భర్త విలువ, ఆమెను కన్న తల్లిదండ్రుల విలువ, సమాజం విలువ తెలుస్తుంది. ఇటువంటి మహిళలు ఉంటున్నారంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. అలా నాకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది. ఇదేంటి పిల్లల్ని చంపడం ఏంటి, కట్టుకున్న భర్తలను చంపడం ఏంటి, పిల్లల్ని వదిలేయడం ఏంటి? వీళ్ళు అసలు ఆడవాళ్ళ లేకపోతే ఇంకేమైనా? అసలు ఏం జరుగుతుంది అంటారు సమాజానికి? అదే నేను కూడా అడుగుతున్నాను వాళ్ళని. సృష్టి అని ఒకటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ది అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ దగ్గర 5 లక్షలకి 30 లక్షలు వీళ్ళ దగ్గర తీసుకొని ఆ 30 లక్షల నుంచి 5 లక్షలు వేరే వాళ్ళకి ఇచ్చేసి అదే బిడ్డను తీసుకొచ్చి ఇది మీకు సరోగసి ధర పుట్టారని చెప్పేసి ఇస్తున్నారు. అది ఇలా వెళ్తుంది అని. అది ఏంటంటే పిల్లల్ని కనడానికి మహిళలు ఇష్టపడటం లేదు. ఇప్పుడు ఎంజాయ్మెంట్ కావాలి, పెళ్ళొద్దు. సో మరి ఇట్లా చిన్న బాబుని ఇట్లా బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళడానికి అసలు ఎలా? అంటే వాళ్ళ హస్బెండ్ గురించి ఆలోచించలేదు, ఆ బాబు ఏమైపోతాడని ఆలోచించలేదు, ఎంజాయ్మెంట్ కోసం. ఒరే బాబు వాడు అదృష్టవంతుడు రా, ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు అదృష్టవంతులే. ఇంకా చంపేసే పొదల్లోనూ వేయలేదు ఆ పసివాడిని. వాడిని చంపే డ్రమ్ములోనూ పెట్టలేదు, లేదంటే బాత్రూంలోనూ కుక్కలేదు. చాలా వరకు అదృష్టవంతులే. ఆ తండ్రి ఎక్కడున్నా సరే ఆ బాబుని హ్యాండ్ ఓవర్ చేసుకొని తను పెంచుకుంటే పోతుంది. అంటే ఒక 6 hours లో ఆ బాబుని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ ఇంకా మంచిగా చెప్తున్నాడు, ఏదో తప్పు చేసింది క్షమించేద్దాం అని చెప్పి. ఇంత మంచి పర్సన్ ని రే వద్దురా బాబు, క్షమించొద్దురా అయ్యా, క్షమించామంటే నిన్ను నీ కొడుకుని లేపేస్తుంది. ఏంటంటే ఆ అమ్మాయి అతని మోజులో ఉంది, ఇన్స్టాలో పరిచయం అయిన అబ్బాయి మోజులో ఉంది ఆ అమ్మాయి. అటువంటి అమ్మాయిని నువ్వు ఇవాళ రోజున క్షమించి ఇంట్లోకి తెచ్చుకుంటే రేపటి రోజున నీ కొడుకు మీద నీ మీద ఏ బండో రోల్లో రోకలో ఎత్తి చంపేయకపోతే అప్పుడు చూసుకో. మళ్ళీ హెడ్లైన్స్లో మేమే చూడాలా, మొన్న బస్ స్టాప్లో వదిలిపెట్టిన తండ్రి కొడుకులు ఇద్దరు చచ్చిపోయారని మళ్ళీ హెడ్లైన్స్లో సోషల్ మీడియాలో మేమే చూడాలా? ఎందుకురా నాయన వదిలించుకో. ఇప్పుడు ఆడవాళ్ళు ఎంజాయ్మెంట్ చూస్తున్నారు, పెళ్ళిళ్ళకి ఒప్పుకోవట్లేదు, పిల్లల్ని కంటానికి ఒప్పుకోవట్లేదు. పిల్లలొద్దు పెళ్ళిళ్ళొద్దు, డబ్బున్నోడు కావాలి ప్లస్ ఎంజాయ్మెంట్ కావాలి, ఈ రెండే కోరుకుంటున్నారు. కానీ మహిళలు ఎవరైనా కానీ, అమ్మాయిలే కానీ, మ్యారేజ్ అయిన మహిళలే కానీ ఎవరైనా కానీ పిల్లల్ని కనడానికి అంగీకరిస్తలేదు. అందుకనే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి, అందుకనే ఎక్కడికక్కడ అవి వస్తున్నాయి. పిల్లల్ని బిజినెస్ లాగా చేసుకుంటున్నారు, డాక్టర్ వ్యవస్థ చేసుకుంటుంది. అంటే ఆవిడ అంటే 9 మాసాలు మోసి కన్న తల్లి 5 నిమిషాలు పిల్లగాడి ఇట్లా దూరం పోతేనే తట్టుకోలేదు, తల్లడిల్లిపోతుంది. 5 నిమిషాలు కనపడకపోతేనే తల్లడిల్లిపోతుంది. మరి ఆ తల్లి అలా ఎలా వదిలేసి వెళ్ళిందో ఏందో నాకేం అర్థం కావట్లేదు. చక్క 15 నెలలంట వాడు చక్కగా తిరుగుతున్నాడు, వాడు ఇడిచి తిరుగుతున్నాడు, కాళ్ళు పెట్టి అమ్మ అమ్మ అని ఏడుస్తూ తిరుగుతున్నాడు. అంటే ఆ తల్లి ఎటువంటిదో, ఎంతటి కఠినరాలో, ఎటువంటి మనిషి అనేది ఇక చెప్పడానికి పేర్లు రావట్లేదు. పెరిగినాయని నేను ఎప్పటి నుంచో చదువుతున్నా, ఇప్పుడు అడుగుతున్నాను కొత్తగా. అబ్బాయి దొరికాడు కాబట్టి ఓకే మేడం, ఒకవేళ దొరకకపోతే అబ్బాయి పరిస్థితి ఎలా ఉండదు మేడం? యాడికి దొరకడు, ఎందుకు దొరకడు? దొరుకుతాడు, ఎక్కడో దగ్గర దొరుకుతాడు. ఏం కాదు, చంపేసి ఉండేది అంతే, అడ్డమైతే చంపేసి ఉండేది. ఆ చంపడం అనేది వదిలేసి, అందుకనే ఇద్దరు తండ్రి కూడా ఇద్దరు సేఫ్ జోన్లో ఉన్నారు అంటున్నా నేను. ఇద్దరు కలిపి సేఫ్ జోన్లో ఉన్నారు. వదిలేసుకుంటే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు పడతాడో ఏం చేసుకుంటాడు. ఈయన కనుక మళ్ళీ క్షమించి చేరదీశాడు అనుకో, ఈసారి చంపేయడం ఖాయం. భర్త లైఫ్ లాంగ్ ఉంటాడు, కొడుకు లైఫ్ లాంగ్ ఉంటాడు, ఇలా మధ్యలో వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళు ఇంతగానం చేస్తే ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? భర్త లైఫ్ లాంగ్ ఉంటానని నీకు ఏమన్నా నోటు రాసిచ్చాడా? అంటే భార్య భర్త అనేది బంధం, తాళి కడితే ఇవాళ రేపు ఆ తాళి బంధానికి, ఆ తాళి ఈ వ్యవస్థలో విలువ లేదు, వాల్యూ లేదు. తాళి కట్టు, కట్నాలు ఇవ్వు, ఫంక్షన్ హాల్స్లో లక్షలు పోసి పెళ్ళిళ్ళు చేసుకో, ఉద్యోగాలు చూసుకో, ఆస్తులు చూసుకో. మెయిన్ పెళ్ళి అనే మాటకి వాల్యూ లేదు, సంసారం అనే దానికి విలువే లేదు.
మరి ఇంతమంది సంసారాలు చేస్తున్నారు కదా లోకంలో, ఎవరు చేస్తున్నారు? మధ్యలో వచ్చిన వాళ్ళకంటే పిల్లలు ఎవరికైనా సంసారాలు, అరే పెళ్లిళ్ళు చేసుకుంటేనే పుట్టరా బాబు, పిల్లలు సంసారాలు చేస్తే ఎవరికైనా పుడతారు. నేనేమంటానంటే సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళ కోసం లైఫ్ ని ఇలా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు అది. కానీ ఆ బుద్ధి అనేది, ఆ జ్ఞానం అనేది ఆ మహిళలకు ఉండాలి. ఇలా సోషల్ మీడియాల ద్వారా, ఇన్స్టాల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా వాడెవడో పరిచయం అవడం ఏంటి, వాడి గురించి వెళ్ళిపోవడం ఏంటి, ఇది ఏం చేస్తారు వీళ్ళు? నేనేం చేయను రా బాబు, చంపలేదుగా, నేనేం చేయను. చంపితే పోలీసులకు ఒకటే చెబుతున్నా, కాళ్ళు చేయి తీసి రోడ్డు మీద పడండి. న్యాయస్థానాలని, చట్టస్థానాలని, మనుషులని, వాళ్ళని చంపే వాళ్ళని, అది మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చంపింది వాళ్లే అని నిర్ధారణ వచ్చిన వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి జైల్లో మేపి వాళ్ళకి శిక్షలు వేయకుండా, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత బయటికి తోలకుండా మళ్ళీ సమాజం మీదకి కాలు చేయి తీసి రోడ్డు మీద వేసేస్తే సరిపోతుంది. ఇలా మధ్యలో వచ్చిన వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉంటారని వీళ్ళకి ఏంటి నమ్మకం? లేదు, గ్యారంటీ లేదు. వాడు అవసరం తీరుతాడు, 1 సంవత్సరం ఉంటాడు, 2 ఏళ్ళు ఉంటాడు, 3 ఏళ్ళు ఉంటాడు. పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇష్టం తీరిపోయిన తర్వాత, మోజు తీరిపోయిన తర్వాత ఏమైనా వదిలేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? తప్పకుండా వదిలేస్తాడు. కట్టుకున్న భర్తనే, కడుపుని పుట్టిన బిడ్డనే నువ్వు వదిలేసి వెళ్ళిన గనురాలు ఇది. నీతో పాటు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన వాడు నిన్ను వదిలేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? పసిపిల్లాడు వద్దు, వాడి పిల్లడు వద్దు, ఈఎంఐ కావాలి అంటే నీకు పుట్టిన పిల్లలని నువ్వు ఎవడుకోకన్న పిల్లల్ని నేను పెంచి పెద్ద చేసి చదివిస్తానని మాట ఇచ్చాను నీకు. సరదాగా ఎంజాయ్ చేద్దాం రా, ఎంజాయ్ అయిపోయిన తర్వాత ఉండి లేకపోతే వదిలేస్తా. ఎవరిలోనైనా ఉండే ఒపీనియన్ అదే. ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఎవరైనా కానీ ఫిజికల్గా అండ్ ఫైనాన్స్గా ఎంజాయ్ చేద్దామా, వదిలేసుకుందామా అనుకుంటున్నారు. కానీ ఎవరైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ వైవాహిక జీవితంలో ఒకటై కలిసి ఉండి కాపురాలు చేసి వ్యవస్థని, అంటే వైవాహిక వ్యవస్థనే కానీ కుటుంబ వ్యవస్థనే కానీ సమాజంలో నిలబెడదామనేటువంటి మహిళలు, పురుషులు ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి.